మహేష్ సిద్దికి అని ఒక కౌన్సిలర్ ఆఫీసర్. అంటే ఆమె యాక్చువల్‌గా ఇండియన్ ఆరిజిన్. యూఎస్ నుంచి చెన్నైలో పనిచేసినటువంటి ఆమె. పర్టిక్యులర్‌గా ప్లేస్ చెప్పింది ఆమె. హైదరాబాద్‌లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికెళ్లారట. ఎళ్తే అక్కడ ఉన్న కన్సల్టెన్సీలన్నిట్లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలు తెలిసినాయంట వీళ్ళకి. ఎక్కడ ఏది కావాలి చెప్పు నీకు? డిగ్రీ కావాలా? ఇంటర్ కావాలా? లేకపోతే ఆస్తి కాగితాలు కావాలా? స్థలం కాగితాలు కావాలా? ప్రామిసరీ నోట్లు కావాలా? లేకపోతే ఏదంటే అది వాళ్ళక్కడ ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారంట. సో ఆమె చెప్పిందేంటంటే 80-90% H1 మీద ఫ్రాడ్ వాళ్ళే వస్తున్నారు. అంటే దొంగ సర్టిఫికెట్‌లతోని, లేకపోతే దొంగ లెటర్‌లతోని, దొంగ యూనివర్సిటీలతోని, దొంగ ఎక్స్‌పీరియన్స్‌తోని ఇలాంటివి మేము చాలా అన్‌కవర్ చేశాము. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో, పెద్ద కంపెనీస్‌లో మేనేజర్‌లు గూడా వాళ్ళు కమిషన్ తీసుకొని ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. మేనేజర్‌లు గూడా కమిషన్ తీసుకొని వాళ్ళకసలు క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి రకంగా వాళ్ళని అక్కడ పంపించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి $4,000 జీతం అనుకోండి. దాంట్లో వీడికి 20%, 30% ఈ మేనేజర్‌లకి కమిషన్ అట. సో అంత డీటెయిల్‌గా ఆమె చెప్పిందనమాట. అయితే ఇది ఎందుకు వాళ్ళు ఫ్రాడ్ డిటెక్షన్ చేసినా గాని అంత బయటకి తీసుకురాలేకపోయారు అంటే వాళ్ళకి గూడా పొలిటికల్ ప్రెషర్ అనేది ఎక్కువైందట.